నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు అయితే ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు బలోపేతం పైన దృష్టి సారించాయి. రాష్ట్రంలో టీడీపీ బలమైన పార్టీగా ఉంది. అటు జనసేన కూడా శక్తి కూడగట్టుకోవాలని భావిస్తుంది. ఇక అటు బీజేపీ సైతం పార్టీ బలోపేతం పైన ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి చాలామంది నేతలు రాజీనామా చేశారు. అందులో కొందరు టీడీపీ, మరికొందరు జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు. కొద్దిమంది మాత్రం క్రాస్ రోడ్స్లో ఉండిపోయారు. అలాంటి వారందరికీ బీజేపీ గేలం వేస్తున్న టాక్ కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. వైసీపీకి రాజీనామా చేసి ఖాళీగా ఉన్న నేతలకు కమలనాథులు టచ్లోకి వెళ్తున్నారట. అలానే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరితో మంత్రాలు సాగిస్తున్నారట. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ హాట్ టాపిక్ అవుతుంది. గత ఏడాది డిసెంబర్లో వైసీపీకి రాజీనామా చేసిన గ్రంథి శ్రీనివాస్ అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నారు. రాజీనామా చేసి 8 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరతానని రాజీనామా చేసిన సమయంలో ఆయన ప్రకటించారు. ఆ తర్వాత గ్రంథి టీడీపీలో చేరనున్నారని ఒకసారి, జనసేనలో జాయిన్ అవుతున్నారని మరోసారి ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు బీజేపీలో చేరనున్నారంటూ కొత్తగా ప్రచారం మొదలైంది. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపైన బీజేపీ అయితే ఫోకస్ పెట్టింది. 2024 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన శ్రీనివాస్ వర్మ ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. ఆ పార్లమెంట్ పరిధిలోని బలం పెంచుకోవాలని కమలదళం భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రంథి శ్రీనివాస్ లాంటి నేతలను పార్టీలోకి తీసుకోవాలని వాళ్ళు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన గెలిచి రాష్ట్ర దృష్టిని ఆకర్షించారు. గత ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించినా నిరాశ ఎదురైంది. దానికి తోడు గత 5 ఏళ్లలో ఏనాడు జగన్ అపాయింట్మెంట్ దక్కకపోవడం, పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరఫున పోటీ చేసినప్పటికీ కూటమి జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయుల చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ అధినాయకత్వం పైన అసహనంతో దూరంగా ఉండిపోయారు. ఆయన పార్టీ మారకుండా ఉండేందుకు అప్పట్లోనే మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, పేరు నాని గ్రంథి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. అయితే ఆ ఇద్దరి ముందే జగన్ని వాయించేశారట గ్రంథి. గుర్తింపు లేని చోట కొనసాగేది లేదని తేల్చి చెప్పిన ఆయన ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి గ్రంథి రాజకీయ భవిష్యత్తు పైన రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన మాత్రం మౌనంగానే ఉంటున్నారు. టీడీపీకి భీమవరంలో ఎలాంటి డోకా లేదు. జనసేనకు వెళ్దాం అనుకున్నప్పటికీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రంథికి బీజేపీని ఆప్షన్గా కనిపిస్తుందట. అందుకే ఆ పార్టీ వైపు చూస్తున్నారని కూడా అంటున్నారు. బీజేపీలో అయితే టికెట్ విషయంలో పోటీ కూడా తక్కువగా ఉంటుందన్న అంచనాలో ఉన్నారు. అదీగాక గతంలో గ్రంథి శ్రీనివాస్ ఇళ్లపైన ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. భీమవరంలో 7 ప్రాంతాల్లో, ప్రకాశం జిల్లాలోని ఆయన ఆక్వా ఫ్యాక్టరీ పైన కూడా దాడులు జరిగాయి. గ్రంథి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. వైసీపీని వేయడానికి ఇది కూడా ఒక కారణం అన్న చర్చ ఉంది. బీజేపీలో చేరితే వీటి నుంచి బయటపడవచ్చన్న అభిప్రాయంతో గ్రంథి ఉన్నారని చెప్తున్నారు. బీజేపీ కూడా గ్రంథి రాకతో స్థానికంగా బలపడొచ్చన్న భావంతో ఉందట. అందుకు తగ్గట్టుగానే లేటెస్ట్గా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గ్రంథి శ్రీనివాస్ నివాసానికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. బీజేపీలో కీలకంగా ఉన్న కేంద్ర మంత్రి గ్రంథి ఇంటికి వెళ్లడం, రాజకీయాలపైన సుదీర్ఘంగా చర్చించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గ్రంథి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉండడంతో పరామర్శించేందుకు కేంద్ర మంత్రి వర్మ వెళ్లారని ఆయన అనుచరులు చెప్తున్నప్పటికీ ఇది రాజకీయ భేటీ అనే టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్మ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణతో భీమవరంలో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్ను పార్టీలోకి తీసుకుంటే నరసాపురం నియోజకవర్గంలో బీజేపీ మరింత బలపడుతున్న ఆలోచనలో ఉన్నారట. గోదావరి జిల్లాల్లో కాపు ఓట్ బ్యాంకు ఎక్కువ. గ్రంథి శ్రీనివాస్ కాపు లీడర్. ఈ క్రమంలో నరసాపురం పార్లమెంట్, భీమవరం అసెంబ్లీ పరిధిలోనే కాదు, గోదావరి జిల్లాలో గ్రంథి చేరిక ప్లస్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట కమల్నాథ్. ఆయన కాషాయం కండువా కప్పుకోవటం దాదాపు కన్ఫర్మ్ అయిందనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే గతంలో టీడీపీలో చేరతారని ఇంతే బలంగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు. మరి ఇప్పుడు బీజేపీ గుటికి చేరతారన్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే గ్రంథి స్పందిస్తే కానీ అసలు విషయం బయటికి రాదు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.